ముందుగా వచ్చిన అతిథులందరినీ సన్మానించుకున్న తర్వాత వారు ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసానికి యాదవ్ విజన్ డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావడానికి మన కిరణ్ కుమార్ గారు చాలా శ్రమ ఉంది. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి హిందీలో యాదవ్ విజన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఢిల్లీలో లాంచ్ అయింది. ఇప్పటికే టెస్ట్ సిగ్నల్ కూడా నడుస్తూ ఉంది. సో త్వరలో దేశవ్యాప్తంగా కూడా ఈ యాదవులందరినీ ఒకే తాటిపై తీసుకురావడానికి, మన కుటుంబ సభ్యులందరినీ ఒకే ప్లాట్ఫామ్పై తీసుకురావడానికి కిరణ్ కుమార్ యాదవ్ గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం, అనేక లాంగ్వేజెస్ ఉన్నాయి. కాబట్టి మనం అందరం వివిధ తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అందరం కూడా ఒకే ప్లాట్ఫామ్పై ఉండాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుగులో లాంచ్ చేసుకోబోతూ ఉన్నాం. త్వరలో తమిళ్, కేరళ ఇట్లా అనేక లాంగ్వేజెస్లో కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ రాబోతూ ఉంది. సో ఇవాళ అతి తక్కువ టైంలో దాదాపు శుక్రవారం రోజు సాయంత్రం అనుకున్నాము, ఇవాళ ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈ తక్కువ టైంలో మా సమాచారం మేము డైరెక్ట్గా అందించిన, ఇతర స్నేహితుల ద్వారా అందించినా కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఈ యాదవ విజన్ సంబంధించి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మెయిన్ మోటో ఏంటంటే, మన కమ్యూనిటీకి సంబంధించి అనేక మంది అనేక రంగాల్లో వివిధ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు.
కానీ వాళ్ళ విజయ గాథలు ఎవరికి తెలియవు. లేదా మనకు కింది స్థాయిలో అనేక మంది సమస్యలతో ఉంటారు. ఏదైనా చదువుకు సంబంధించి ఒక విద్యార్థి ఎన్ఐటి కావచ్చు, ఐఐటిలో కావచ్చు, మెడికల్ లాంటి దాంట్లో సీటు సాధించినప్పుడు వాళ్ళకి ప్రోత్సాహం ఉండదు. సో వాళ్ళందరినీ కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మన కుటుంబానికి పరిచయం చేసి వాళ్ళందరికీ కావాల్సిన వసతులు ఏ విధంగానైనా కావచ్చు, అది ఆర్థికంగా కావచ్చు, మరో విధంగా కావచ్చు, వాళ్ళందరినీ కూడా మన బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని మనం తీసుకురావడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ రంగానికి సంబంధించి కావచ్చు, పోల్ట్రీ రంగానికి సంబంధించి కావచ్చు, మన పాడి పరిశ్రమకు సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక రంగాలకు సంబంధించి అందరినీ ఈ ప్లాట్ఫామ్ మీదుగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుని ప్రధాన ఉద్దేశంతో ఈ ఛానల్ని మనం ఇవాళ లోగో లాంచ్ చేసుకోబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా తెలుగు పీపుల్ కోసం చేస్తున్నాము. ఆల్రెడీ యాదవ్ విజన్ 3 months కింద ఢిల్లీలో స్టార్ట్ చేసాము. మనది దీనికి ముఖ్య అతిథులుగా కృష్ణ యాదవ్ గారు వచ్చారు. వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మన వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ నేను నైట్ అందరికి ఫోన్ చేశాను, మెసేజ్ చేసి చెప్పకుండా కూడా వచ్చేసారు. చాలా మందికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంత షార్ట్ టైంలో వచ్చినందుకు. వాళ్ళకు కూడా ఈరోజు చారణ పెట్టుకోవడం కారణం ఏంటంటే కొంచెం ముహూర్తం కూడా మంచి పెట్టేసుకోండి. దాని తర్వాత మళ్ళీ మనం ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు మీరు బాగా ఎత్తుగా మళ్ళీ చేసుకున్న ఒక ప్లాన్గా అందరి నుంచి మాకు ఇబ్బందులు అందరూ ప్లాన్గా చేసుకున్నాం. ఢిల్లీలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యేది. మన నెక్స్ట్ జూన్ తర్వాత ఫుల్ ఫ్లెజ్గా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అన్ని భాషల్లో కూడా మన జూన్ ఆగస్టు కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా అన్ని స్టేట్లలో కూడా మనది ఛానల్ స్టార్ట్ అవుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఛానల్ది మన యాదవ్ కమ్యూనిటీ వాళ్ళకి కింది ఉన్న వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేసి ఒక లెవెల్కి తీసుకొచ్చారు, అది లెవెల్కి తీసుకురావాలో చెప్తాం. దీంట్లో అది రాజకీయంగా పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఏదైనా వృత్తిపరంగా కానీ మనం ఒక మీడియేటర్ లాగా పనిచేస్తూ ఉంటాము. ఈరోజు మన వచ్చిన పెద్దలకు అతిథులకు సూచన ఏమనగా వారు మాకేమైనా సూచనలు ఇస్తే మనం ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ మనము క్రోడీకరించుకొని ఒక 2 monthsలో ఫుల్ ఫ్లెజ్గా దీన్ని ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తాం. ఇది మన హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేసాం కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. ఇది మనకి ఆల్ ఇండియా యాదవ్ మహాసభ నేషనల్ వాళ్ళు కూడా దీనికి చాలా తోడ్పాటు పడుతున్నారు. వివిధ సంఘాలు, యాదవ్ సంఘాలు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు తెలుగులో నామినల్గా లోగో లాంచ్ చేస్తున్నాం ఈరోజు. అంతే త్వరలో భారీ ఎత్తున మనం చేస్తాము. దానికి అందరికీ మళ్ళీ పిలుస్తాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రావాలని అప్పుడు కోరుకుంటున్నాను. వచ్చిన అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, నమస్కారం. ఈరోజు యాదవ్ విజన్ లాంచింగ్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి యాదవ సోదరులు, కుల పెద్దలు, మెయిన్గా కిరణ్ కుమార్ యాదవ్ వారికి, వాళ్ళ ఫ్యామిలీకి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, చాలా మంచి కార్యక్రమం తలపెట్టినారు. ఢిల్లీలో లాంచింగ్ అయింది ఇంతకుముందు చెప్పినట్టు, ఇప్పుడు కిరణ్ కుమార్ చెప్పినట్టు. అదే మాదిరిగా మన తెలంగాణలో ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. మన యాదవ్ కులం గురించి ఇదే మాదిరిగా అన్ని రంగాల్లోగా తీసుకుపోవాలని, ఈ విజన్ యాదవ్ విజన్ని తీసుకుపోవాలని మేము కూడా శాయశక్తుల ఏ ఇంపార్టెంట్ ఏమే కార్యక్రమాలు ఉన్నాయో తప్పకుండా యాదవ్ మన విజన్ ఉంది కదా, లాంచింగ్ అయ్యింది కాబట్టి మేము కూడా తలపెట్టి చేస్తాం. కాబట్టి ముందు కూడా ఇక్కడ కిరణ్ కుమార్, మన జంగాల మన అనిల్ కుమార్ యాదవ్, సునీల్ కుమార్ యాదవ్ వీరందరి ప్రోత్సాహంతో, ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రోత్సాహంతో మేము కూడా తప్పకుండా ప్రోత్సాహం ఇస్తామని చెప్పుకుంటూ కిరణ్ కుమార్కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. ముందుగా మాజీ మంత్రివర్యులు మా అన్న పెద్దలు కృష్ణ యాదవ్ గారికి, బీర్ రామచంద్రానికి, మిగతా వచ్చిన సభ్యులందరికీ కూడా పేరు పేరున జై శ్రీకృష్ణ. ఈరోజు మన కిరణ్ అన్న చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరం కూడా సహకరించాలి, ప్రోత్సహించాలి. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో తను సంకల్పం తీసుకొని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి రాష్ట్రంలో కూడా మన యదువంశానికి సంబంధించిన గలాన్ని విలిపించాలనే ప్రయత్నంలో మేమందరం కూడా మీ వెంట ఉంటామని ఆశను తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.
కుల బాంధవులందరికీ శనార్థి. నా పేరు బినవిని మల్లేష్ యాదవ్, తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ పనిచేస్తున్నాను. యాదవ్ విజన్ కిరణ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. మనకి ఛానల్స్ లేవు, పేపర్స్ లేవు, మన గురించి చెప్పేవాళ్ళు లేరు. అన్న ఒక స్టెప్ తీసుకుని ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా మేము రన్ చేస్తున్నాము, వాయిస్ ఆఫ్ యాదవ్స్, యాదవ్ టీవీ అని చెప్పేసి. యాదవ్ విజన్ ఆల్ ఓవర్ ఇండియాలో పెట్టిన అన్న, చాలా కంగ్రాచులేషన్స్. అన్నకు మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని, సూర్యుడు వెలిగినట్టుగా యాదవ్ విజన్ ఛానల్ వెలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ. ఈ ఛానల్ ద్వారా మన యాదవుల సమస్యలు గ్రామ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర సమస్యలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి మన యాదవ్లో చేరవేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ జై యాదవ్, జై శ్రీకృష్ణ. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, పిఎంఆర్ టీవీ అని. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమాజంలో అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం. ఒకసారి ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టమని చెప్పాలి. అసలు దాని బెల్ బటన్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకో అంటే మన వాళ్ళకి చాలామందికి సబ్స్క్రైబ్ చేయడం రాదు. సబ్స్క్రైబ్ బటన్ కొట్టి వదిలేస్తారు. దాని తర్వాత ఒకటి పర్సనల్ అని ఉంటుంది, ALL ఆల్ బటన్ అని ఉంటుంది. ఆల్ బటన్ కొట్టమంటే మన తల ప్రాణం విక్కొస్తుంది చెప్పాలంటే. ఎట్లా కొందరికి వాట్సాప్లో లింక్ పెడితే కూడా ఓపెన్ చేయడానికి కష్టమవుతుంది. అట్లాంటి ఒక యుద్ధాన్ని ప్రారంభించి మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఢిల్లీలోనే హిందీలో యాదవ్ మిషన్ అని పెట్టడం అనేది, ఇది నిజంగా నేను కొన్ని ఇప్పుడు వింటున్నా. యాదవులలోనంట బాగా గొప్పగా సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీలను, ఇన్స్పైరింగ్ స్టోరీలను బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం యాదవ్ మిషన్ పెట్టిండని చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. అంటే చాలామందికి సపోర్ట్ చేసేటోళ్ళు లేరు, చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ దాంట్లో కూడా అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు మహిళలు కూడా ఉంటారు, వాళ్ళలో కూడా చాలా థాట్స్ ఉంటాయి కానీ వాళ్ళకు ఒక వేదిక ఉండదు. అట్లాంటి వాళ్లకు యాదవ్ మిషన్ అనేది ఒక మంచి వేదిక అవుతుందని అన్నకు, మరి కిరణ్ కుమార్ యాదవ్ అన్నకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, నేను ఇందాకనే యాదవ్ మిషన్ను హిందీలో ఉన్నదాన్ని బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యాదవ్ విజన్ తెలుగు కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకొని అన్నకు సపోర్ట్గా ఉండాలని. ఎవరన్నా ఢిల్లీకి వెళ్తే అన్న కూడా ఢిల్లీలో ఆఫీస్ ఉందని కూడా తెలుసు. అసలు మీరు చేస్తున్నది అయితే ఒక యజ్ఞం అన్న. అసలు నిజంగా కొన్ని లక్షల రూపాయల డబ్బులు అవుతాయి. అన్నిటికి మించి కెమెరామ్యాన్ వస్తే ఎడిటర్ రాడు, ఎడిటర్ వస్తే కెమెరామ్యాన్ రాడు, దాన్ని ప్రోమో చేయాలి, ఇవన్నీ కథలు చాలా ఉంటాయి. కాబట్టి మన యాదవులలో ఎవరన్నా మంచిగా కెమెరామ్యాన్ నేర్చుకోవాలని, ఎడిటింగ్ నేర్చుకోవాలని, భవిష్యత్తులో మొత్తం నడిచేదంతా కూడా అప్పట్లో గుర్రాల మీద పోయి కత్తులు పట్టుకొని తలలు నరుక్కునేటోళ్ళు రాజులు. ఇప్పుడు గుర్రాల తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి పిస్తోళ్లతో నరికేది. ఇప్పుడు పిస్తోళ్ళు లేవు, తుపాకులు లేవు, కత్తులు లేవు, సోషల్ మీడియాతో నరకడమే ఉంది. ఇక ఇన్స్టాగ్రామ్లో రీల్స్, షార్ట్స్. ఇవాళ రాజకీయ నాయకులు కత్తులకు కూడా భయపడాడు, తుపాకులకు భయపడాడు, కేవలం సోషల్ మీడియాకే భయపడతాడు. గత ప్రభుత్వం ఓడిపోయింది కూడా, మేము ఒక 10 హాస్పిటల్ 32 హాస్పిటల్ పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే బాగుండని చెప్పి గత ప్రభుత్వంలో ఒక సీఎం కొడుకు మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు. కేజ్రీవాల్ సీఎం అయిందంటే దానికి కారణం సోషల్ మీడియా, యూట్యూబ్. ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి 2 సార్లు ఏంటంటే సోషల్ మీడియా. రేపు యాదవ్ విజన్ కూడా భవిష్యత్తులో ప్రపంచం గర్వించదగ్గ ఒక యూట్యూబ్ ఛానల్ కావాలని మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటూ, ఏ సపోర్ట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక 54,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో పిఎంఆర్ టీవీలో 3 లక్షల మంది ఉన్నారు, పేజీలో పిఎంఆర్ పేజీలో 48,000 మంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా మనకు సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్నకు మన కృష్ణ అన్న మంత్రి, మనం పుట్టకన్నా ముందే అన్న మంత్రి పదవి చేసిండు. అంటే యాదవుల సపోర్ట్ లేకపోవడం వల్ల అన్న ఎక్కడనో ఉండాల్సినోడు ఇలా సీఎం కూడా అయినా, అంత టాలెంట్ ఉండి, అంత సత్తు ఉండి, అంత ప్రేమ ఉన్న వ్యక్తి. యాదవులు ఐక్యత లేకపోవడం వల్ల ఒక రావు సీఎం అయిండు, ఇలా రెడ్డి అయిండు, రేపు ఇంకా గడ్డి అవుతాడేమో తెలియదు కానీ మా సపోర్ట్ లేకపోవడం వల్ల. కాబట్టి భవిష్యత్తులో ఇలా సీఎం అయినోడు అన్న మంత్రి ఉన్నప్పుడు కార్పొరేటర్ కూడా కాదు, జడ్పీటీసీ కూడా కాదు. మరి అన్నకు సపోర్ట్ చేసే సంఘము, కులము కులబలం లేకుండే ఉంటే జై యాదవ్ అనడానికి ఉన్నారు కానీ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ రెడ్డిలు దాదాపు 10,000 కోట్లు జమ చేసి మరి రేవంత్ రెడ్డిని సీఎం చేసిర్రు. మీరు కూడా భవిష్యత్తులో టాలెంట్ ఉన్న వాళ్ళకు యాదవులు కానీ యాదవ్ మిషన్ కానీ సపోర్ట్ చేయవలసిందిగా, డబ్బున్న వాళ్ళందరినీ, టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా
కలెక్టివ్గా చేయడానికి యాదవ్ మిషన్ ఒక మీడియేటర్గా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. జై యాదవ్, జై మిషన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకృష్ణ యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే మాజీ కార్పొరేటర్ కల్పనక్క గారు, మిగతా పెద్దలు, నా కుల బాంధవులు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క మంచి కార్యక్రమం కిరణ్ గారు తీసుకొని వెళ్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగినారని తెలిసింది. ఇంకా కొంచెం తిరిగి కొన్ని సమస్యలు కూడా తెలుసుకునే ఉందని తెలిసినది. చాలా మంచి విషయాలు అన్నగారు చెప్పినారు. మంచి కార్యక్రమాన్ని తలపెట్టినారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ యొక్క యాజమాన్యం మొత్తం, యాదవ్ విజన్ యాజమాన్యం మొత్తంకి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇంకో ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లా కులంకి కాకుండా ఏ కులం వాళ్ళు వచ్చినా కూడా అన్న వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాడు, కొంచెం వాళ్ళ ఆదుకుంటాడు, హెల్ప్ చేస్తాడు. అందరినీ కలుపుకోయే గుణం ఉన్నది కిరణ్ అన్న గారికి. అందుకే ధన్యవాదాలు తెలుపుకున్నది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కిరణ్ కుమార్ గారికి, వారి సిబ్బందికి, మిత్ర బృందాలందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా యాదవులు మరి అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ముందుకొస్తారు. మరి ఈ యొక్క యాదవ్ విజన్ ఎలక్ట్రానిక్ మీడియా వాస్తవానికి ఎన్నో ఛానల్స్ ఇలా అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. మరి యాదవులు మరి ఈ యొక్క మాధ్యమం ద్వారానే మన ఒక ఉనికిని, మన ఒక యాదవ్ ఒక గొప్పతనాన్ని చాటి చెప్పేయాల్సి ఒక యాదవ్ విజన్ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం చాలా సంతోషకరం. మరి మాది కూడా బేరీ న్యూస్ ఛానల్ అనేది ఉంది. మరి అనేక యాదవులకు ఉన్న సమస్యల మీద, ప్రతినిత్యం యాదవుల ఒక కార్యక్రమాల మీద మా ఒక బేరీ న్యూస్ ఛానల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు తమ్ముడు కిరణ్ కూడా, మరి శ్రీనివాస్ గారు, మంచి కార్యక్రమం ఇది. మరి భారతదేశం మొత్తం మీద అనేక భాషలలో ఈ యొక్క విజన్, యాదవ్ విజన్ ఒక ఛానల్ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి మరి మన పెద్దలు శ్రీకృష్ణ యాదవ్ గారు కానీ, మరి మాజీ కార్పొరేటర్ కల్పన గారు, మరి మా బేరీ ఆంజనేయులు యాదవ్ అన్న గారు, మరి ప్రసాద్ గారు, ఆంజనేయులు గారు, మరి సత్యనారాయణ యాదవ్ గారు, చాలామంది పత్రికేయ సోదరులు, మిత్రులు, మరి ఇప్పటిదాకా కమలాకర్ గారు కానీ, మధు గారు కానీ, మల్లేష్ గారు కానీ, మరి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ గురించి చక్కగా చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కిరణ్కి మనం సపోర్ట్ చేయడమే అది ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మన యాదవ్ విజన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా ఇప్పటిదాకా చెప్పినటువంటి మన కమలాకర్, మన మధుకర్ కానీ, ఛానల్ పెట్టడం అంటే ఆషామాషి కాదు. దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. మరి అలాంటి కార్యక్రమం కిరణ్ భుజాన వేసుకున్నందుకు మన యాదవ్ బంధుమిత్రుల తరపున వారికి, కిరణ్కి అభినందన తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా యాదవ్ అభివృద్ధి కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మరి చూస్తున్నాం, మన జరిగిన ఎలక్షన్లో చాలా మటుకు మన వాళ్ళు చాలామంది ఓడిపోవడం జరిగింది ఐక్యమత్య లేక. మరి ఐక్యమత్యమే మహాబలం అన్నట్టుగా తమ్ముడు చెప్పడం జరిగింది. మరి ఐక్యమత్యంగా అన్ని గ్రామాలల్లో సంఘాలు బలోపేతం చేస్తూ అనేక మండల స్థాయి కానీ జిల్లా స్థాయిలో కనీసం 3 నెలలకు ఒకసారి ఒక సమావేశం పెట్టుకొని మనం కలవడం జరిగితే దానివల్ల మన ఐక్యమత్యం పెరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఆశిస్తున్నాం ఈ యొక్క యాదవ్ విజన్ మనందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ మరి వారి మిత్ర బృందానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై యాదవ్, జై మాధవ్. వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు సోదరిమణులకు, అక్కా చెల్లెలకు, వారందరికీ మా అఖిల భారత యాదవ సంఘం తరఫు నుంచి మీకు మా యొక్క శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈ యాదవ్ మిషన్ ప్రారంభించిండు అతి చిన్న వయసులోనే మన కిరణ్ కుమార్ యాదవ్. అతను ఏ స్వార్థం లేకుండా ఒక రాజకీయ నాయకుడు కేవలం ఎలక్షన్లప్పుడే కుల సంఘాలను కలుస్తాడు, తర్వాత వాడు 5 ఏళ్ళు మర్చిపోతాడు. అది ఒక వ్యాపారవేత్త, అది తన వస్తువులు అమ్మేటప్పుడే కస్టమర్లు గుర్తుకొస్తారు, మర్చిపోతాడు దాని తర్వాత. అదే మన కిరణ్ కుమార్ యాదవ్ అలా కాదు. కేవలం
మన యొక్క కుల అభివృద్ధి కోసం, మన కులం కోసం ఆయన ఒక భారతదేశంలోనే యాదవ్ మిషన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుడు మనం గర్వించబడాలి. ఎందుకంటే ఆయనకి ఏ స్వార్థం లేకుండా మన యాదవ కులస్తుల కోసం ఆయన ఎంత తాపత్రయపడుతుందంటే ఆయన ఉన్న ఒక నిజాయితీ మంచితనమే మన అందరికీ నిదర్శనం. మీరు దయచేసి మన యాదవులు ఎప్పుడైనా ఒకరు ఏదైనా చేస్తుంటే వారికి మనం సహకరించాలి, వారికి మనం తోడ్పడి ఉండాలి. అలా కిరణ్ కుమార్ గారు ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి ప్రోగ్రామ్ని చేసినందుకు చాలా అభినందనలు. అలాగే ఈ ప్రోగ్రాం కూడా నాకు నిన్న ఈవినింగ్ 4-5 o'clock చెప్పాడు, అన్న నువ్వు ఏమన్నా చేయు, కంపల్సరీ అందరికి పిలిచేటట్టు చేయు, అందరూ వచ్చేటట్టు చేయి అంటే మేము అన్ని సంఘాలకు, మన యాదవ సంఘంలో ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి, అందరికీ నేను ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, మన గ్రూప్స్లలో కూడా పెట్టాను. నేను ఇంత సమయంలో కూడా ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళందరికీ పేరు పేరున. దూరం నుంచి దగ్గర నుంచి వచ్చారు యాదవ్ సోదరి వాళ్ళందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. కొందరు విఐపీస్ వాళ్ళ యొక్క పర్సనల్ కారణాల వల్ల ఈ పార్టీ ప్రోగ్రాం వల్ల రాలేకపోయారు. సో వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని మీ అందరూ సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. జై యాదవ్, జై మాధవ్. మాకు సహకారాలు అందిస్తున్న పెద్దలు మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు వారి చేతుల మీదుగా ఈ లోగో లాంచింగ్ కార్యక్రమం ఉండబోతూ ఉంది. సో logo launch 1 2 3. గుడ్, అభినందనలు. అలాగే అన్నగారితో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేపిస్తాము.